రాహుల్ గారు, మొన్న పూనం కౌర్, ఈరోజు రోజా గారు. అంటే ఒక చిన్న పిల్లాడికి దెబ్బలు తగిలి బాధపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కొడుకు మార్క్ శంకర్కి గాయాలయ్యి పిల్లలు బిలబిల్లాడిపోతుంటే అనాల్సిన మాటలు అంటే దారుణంగా మాట్లాడుతున్నారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. బాబుకి దెబ్బ తగిలింది కదా అనే ఇది లేకుండా నీకు జరగాల్సిందే, నీకు తగిన శాస్తి జరిగింది అని చెప్పి రోజా గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఎందుకని అంత కోపం? ఎందుకు అంత కసి? అంటే కోపంలో ఏం మాట్లాడుతున్నావు అని తెలియకుండా మాట్లాడే దాంట్లో ఈ మధ్య రోజా గారు ముందు ఉంటున్నారు. ఆమె మంచితనాన్ని గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మంచితనం గురించి ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు మంచితనం చేసింది సినిమా రంగంలో, రాజకీయంలో కాదు. సినిమా వాళ్ళకి సినిమా వాళ్ళ ఏదైనా హెల్ప్లు ఉన్నా చేశారు మంచిగా, రాజకీయాల్లో చేయలేదు. 2 సార్లు ప్రజలు నిన్ను నమ్మి పెట్టుకున్నప్పుడు, ఎంపీని కూడా చేసినప్పుడు, మినిస్టర్ని కూడా చేసినప్పుడు ఏం చేశారు మీరు? ఎటువంటి స్కీములు పెట్టారు? ఎటువంటి ప్లాన్లు వేశారు? ప్రజల మధ్యలో నేను నిద్రిస్తాను అని చెప్పి బెడ్ వేసుకొని ఏసీ వేసుకొని ఫ్యాన్లు వేసుకొని పడుకుంటారా? పళ్ళు తోముకునే వీడియోలు చూపిస్తుంటే జనాలు నమ్మేసి మీకు ఓట్లు వేసేస్తారు అనుకున్నారా? అలాంటి రోజా గారు ఇప్పుడు ఇందాక మాట్లాడింది కూడా అదేనండి. గోశాల దాని విషయంలో వచ్చి ఆడంగి ఎదవల్లారా అని ఒక సీఎం పదవిలో ఉండే చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పదవిలో ఉండే పవన్ కళ్యాణ్ గారిని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడంగి వెదవల్లారా, మీరు 2 చేతులు గాజులేసుకొని కూర్చున్నారా? ఎవరైతే గోశాలలో గోవులు చనిపోవడానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయకుండా మా గవర్నమెంట్ వాళ్ళని మీరు హౌస్ అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం, మా పార్టీ వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టడం, భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి మీకు రైస్ చేసేంత వరకు మీరు ఆ తప్పు కనుగోలేకపోయారు అని ఈమె మాట్లాడుతున్న తరుణంలో నోరు జారేసింది అనమాట. మా బూతుల రోజా అంటారు జనరల్గా ఆమె నోరు జారేసి కలియుగ వెంకటేశ్వర స్వామికి దేవుడితో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి వద్ద ఏం జరిగిందో గుర్తు చేసుకోమని మరోసారి చెప్తున్నాను అనింది. గుర్తుంది కదండి, అలిపిరి దగ్గర ఆయనకి బాంబ్ బ్లాస్ట్ అవ్వడము, ఆయన కొంచెం కోలుకోవడానికి టైం పట్టడము మళ్ళీ జరిగేది ప్రమాదం. వెంకటేశ్వర స్వామితో ఆయన అప్పుడు పెట్టుకున్నాడంట, అందుకని చెప్పి ఆయనకి అలా జరిగిందంట. మళ్ళీ వెంకటేశ్వర స్వామితో పవన్ కళ్యాణ్ నువ్వు పెట్టుకుంటున్నావు, మొన్ననే రుచి చూసావు, దేవుడు రుచి చూపించాడు నీకు కూడా అని. మొన్ననే ఏం రుచి చూశాడు ఆయన? అంటే వాళ్ళ బాబుకి బాగలేదని లింక్ చేయడమేగా ఇది. అదే నేను చెప్తున్నా, దేవుడితో పెట్టుకోకు నీకు ఇట్లా అవుతుంది, మళ్ళీ చెప్తున్నా అని మాట్లాడింది. అసలు నువ్వు రాజకీయాలను తీసుకొచ్చి పర్సనల్ వాటిలోకి ఎందుకు కలుపుతున్నావు? నీకు బిడ్డలు లేరా? ఒక ఆడపిల్ల కొడుకు ఉన్నారుగా నీకు కూడా. ఎందుకంత అమానుషంగా మాట్లాడడం? ఎందుకంత రెచ్చిపోయి మాట్లాడడం? ఆయాసం, పోలీసులు లాగేస్తుంటే ఆయాసం. ఏ పవన్ కళ్యాణ్ దేవుడితో పెట్టుకోకు, ఆడంగి ఎదవల్లారా, రండి 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 అని అరవడం. మీ జగనన్న బ్రహ్మోత్సవాల్ని ఇంట్లో సెట్ వేసుకొని జరుపుకున్నాడు. ప్రసాదం ఇస్తే ఇట్లా కింద పోసేసింది మీ భారతక్క. అందరు చూసారు కదా, టిష్యూలో వేసుకుందామే. వీడియోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. మీ మతాన్ని మీకు గౌరవిస్తున్నాం, మేమేం కాదనట్లా. మీ మతపరంగా మీరు అవన్నీ పుచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మతాన్ని తీసుకొచ్చి ఇంట్లో సెట్ వేసావే, గుడికొచ్చి డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయకుండా, దాన్ని ఏం అనాలి? దేవుడితో పెట్టుకుంటే ఏమవుతుందని మీ జగనన్నకు కూడా చెప్పండి. కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దని మీ జగనన్నకు కూడా చెప్పండి. వచ్చారా ఎలక్షన్స్లో? అయినా రోజా గారు ఎంట్రీ ఎలా ఇచ్చారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్లో ముందు నుంచే ఆమె లేరు, భూమన గారు ఉన్నారు, ఆయన మాట్లాడారు, నేను వెళ్ళి చూసి వస్తా అన్నారు, అంతా బాగానే ఉంది. ఈవిడ ఎక్కడి నుంచి సడన్ ఎంట్రీ? అంటే ఆయన అందరినీ పిలిచేశాడండి, ఆ పార్టీ కార్యకర్తలని, ఆ పార్టీలో ఉండే వాళ్ళందరినీ ఆయన పిలిచేశాడు. పిలిచేసి పోదాం పదా అన్నాడు. ఈమెను పక్కనే కదా, నగిరేగా, వెంటనే వచ్చేస్తుంది మేడం. ఆమె మాట్లాడిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందనేది ఆమెనే అడగండి. ఎప్పుడు నోరు జారడమేనా? మొన్నటికి మొన్న చేబ్రోలు కిరణ్ విషయంలో అందరూ దుమ్మెత్తి పోసారే, ఈ మధ్య వాళ్ళ ఎదురుదాడి చేస్తున్నారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీరిప్పుడు రోడ్డుకొచ్చి బోలి బూతులు మాట్లాడుతుంటే వేరే వాళ్ళని అనే అర్హత మీకెక్కడుంది? 24 గంటలు వాళ్ళ మీద పడి ఏడవడమే.
మీకు నిజంగా నిజాయితీగా గో సంరక్షణ కావాలనుకుంటే ఆమె మేకప్ ఖర్చులో కానీ ఆమె తినే దాంట్లో కానీ ఒక 100 రూపీస్ 200 రూపీస్ దానికి దానం చేస్తే ఆ పుణ్యమైన వస్తుంది. మీ హయాంలో అసలు గోవులకు షెడ్లే లేవు. మీ హయాంలో కొండ మీద బిర్యానీలు తిన్నారు, చికెన్ బిర్యానీలు. మీ హయాంలో మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగారు. మీ హయాంలో తిరుమల రూమ్స్లో కాండోమ్ ప్యాకెట్స్ దొరికాయి. మీ హయాంలో వెంగమాంబ అన్నసార సత్రాల్లో సాంబార్ రైసు, రసం రైసు, కర్డ్ రైసు ఉంది. ఏం మంచి చేశారు మీరు కొండ మీద? చెప్పులు వేసుకొని తిరిగారు జగనన్న మాడ వీధుల్లో. అవును, అందరూ చూశారు కదా. దానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గుడిలో చేయరాని అనుచిత కార్యక్రమాలన్నీ మీరు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. మనుషుల మీద మండిపడ్డారు. అన్నిటికీ దేవుడు చూపించాడా? ఏ దేవుడితో అయితే పెట్టుకోకూడదని మీరు మాట్లాడుతున్నారో అదే దేవుడు మీకు చూపించాడు కదా. వరుస పెట్టిపోతున్నారుగా శ్రీకృష్ణ జన్మస్థానానికి. మీకు కూడా రంగం సిద్ధం అవుతోంది శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఎవరు ఆపగలరు దానికి? నెక్స్ట్ రోజా గారే అని కూడా చాలా మంది. నేను ఎవరి పేర్లు చెప్పట్లేదండి. అది రోజా గారా ఇంకొకరా అని కాదండి. చిన్న పిల్లాడు ఆరోగ్యానికి దేవుడికి లింకులు పెట్టి పశుపక్షాదుల మీద మీ రాజకీయం ఏంటి అని అడుగుతున్నా నేను. పశుపక్షాదుల్ని పెట్టుకొని మీరు రాజకీయం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా నేను. మనుషులతో డి అంటే డి అని పోట్లాలు లేక మంచి చూపించండి. మీరు నిజాయితీగా నిలబడి ఎక్కడైతే కూటమి ప్రభుత్వం చెయ్యట్లేదో దాన్ని ప్రూఫ్లతో చూపించి మీ మంచిని మీరు చాటుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ గవర్నమెంట్ వస్తుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏం మంచి చేశారండి? ఏం మంచి చేశారు? ఆంధ్ర రాష్ట్రానికి భ్రష్టు పట్టిపోయారు. పచ్చని చెట్లన్నీ నరికేసి ప్యాలెస్లు కట్టారు. కొండ మీద అక్రమ రవాణా దందా జరిగింది. విఐపి టికెట్లని లక్ష రూపాయలకి అమ్ముకున్నారు. విఐపి టికెట్లని విఐపీల పేర్లతో. ఏనాడైనా వెళ్ళి హుండీలో దానం చేశారా? ఏనాడైనా వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో ఫుడ్ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు అన్నదాన సత్రంలో ఫుడ్లో క్వాలిటీ ఉందా లేదా చెక్ చేశారా? క్వాలిటీ చెక్స్ చేశారా? స్వామివారికి రోజు జరిగే కైంకర్యాలలో ఏ రోజైనా పాల్గొన్నారా? ఒక సీఎం అయ్యుండి సీఎం వెళ్ళి ఆయన చేయాల్సిన విధులని తిరుమలలో ఏనాడైనా చేశారా నేను అడుగుతున్నా. ఈరోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి చేత మెట్లు కడగాలి, 7 కొండలు మెట్లు కడగాలి, ప్రక్షాళన చేయాలి. మీ కూటమి వల్లనే ఆవులు చనిపోతున్నాయి, 100 ఆవులు చనిపోతున్నాయి, 200 ఆవులు చనిపోతున్నాయి అంటున్నారే. మీరు కల్తీ మందులు ఇచ్చి, కల్తీ ఇంజెక్షన్లు ఇచ్చి ఆ గోమాతలు ఆర్తనాదాలలో మీరు బతుకుతున్నారని నేను మాట్లాడుతున్నాను. ఆ ఆర్తనాదాలు వినలేక మీరు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీకు గుండెల్లో భయం పట్టుకుంది. గో సంరక్షణ కూడా మేము చేయలేకపోయాము, పశువుల ప్రాణాలకి మేము పరోక్షంగా కారణమైన భయం పట్టుకొని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నానని నేను మాట్లాడుతున్నాను. ఇందులో ఏది తప్పని చెప్పి ఒక్కసారి అడగమని చెప్పండి. ఈరోజు వచ్చి మీరు అనుభవించారు ఒకసారి, మీరు ఈసారి రుచి చూసారని మీరు అంటున్నారే, ఆ దేవుడితో పెట్టుకొని మీరు కూడా అనుభవించారు కదా అని నేను కూడా అంటున్నాను. సో ఇక్కడైనా మీరు మాట్లాడేటప్పుడు, కోపంలో మాట్లాడేటప్పుడు మాటలు దొరలొద్దు. ఒక మహిళనే కాదు, ఎవరైనా సరే ఎంత కోపంలో మాట్లాడినా అందులో ఒక తల్లి జ్ఞానాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. అందులో ఒక తల్లి ప్లీజ్ ఆ ఉసురు పోసుకోకండి, మంచిది కాదు. థ్యాంక్ యూ.